ప్రపంచంలో అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన క్లాష్లు జరుగుతూ ఉంటాయి. అలాంటిదే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు బాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రణ్వీర్ సింగ్ల మధ్య జరుగుతున్న బాక్స్ ఆఫీస్ ఫైట్. వీరిద్దరి సినిమాలు ఒకే రోజు విడుదల కావడం ఇది మొదటిసారి కాదు, మూడోసారి. అవును, వీరిద్దరూ 3 సార్లు ఒకరితో ఒకరు పోటీకి దిగారు. తాజాగా ఈ మార్చి 19 అనగా ఈ రోజు మరోసారి వీరిద్దరూ థియేటర్ల వద్ద తలపడుతూ ఉండడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ అరుదైన పోరు 2011లో మొదలైంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ పంజా మరియు రణ్వీర్ సింగ్ నటించిన లేడీస్ వర్సెస్ రికీ బిల్ సరిగ్గా డిసెంబర్ 9, 2011న విడుదలయ్యాయి. ఆ తర్వాత సుమారు 12 ఏళ్ల విరామం అనంతరం జూలై 28, 2023న పవన్ కళ్యాణ్ బ్రో సినిమాతో వస్తే రణ్వీర్ సింగ్ రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీని నెలకొంది. ఇక ఇప్పుడు మార్చి 19, 2026న ఈ ఇద్దరు హీరోలు హ్యాట్రిక్ క్లాష్ కు దిగారు. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఈ రోజే థియేటర్లలోకి రాగా, అటు బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ నటించిన హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్ ధురంధర్ 2 కూడా నేడే విడుదలైంది. 15 ఏళ్ల కాలంలో ఇలా 3 సార్లు ఒకే తేదీన సినిమాలు విడుదల కావడం అనేది ఇద్దరు స్టార్ హీరోల కెరీర్ లో ఒక అరుదైన రికార్డుగా మిగిలిపోనుంది. మరి ఈ మూడవ పోరులో ఉస్తాద్ పైచేయి సాధిస్తాడా లేక ధురంధర్ విజయం అందుకుంటాడా అన్నది వేచి చూడాలి.